హాయ్, నా పేరు డాక్టర్ విజయ్ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మనము హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ అంటే డిఫరెన్సెస్ ఏంటి, అది ఎవరికి చేస్తారు, దానివల్ల ఏంటి ఉపయోగాలు అనేది తెలుసుకుందాం ఇన్ఫర్టిలిటీలో మెయిన్గా. ఓకే, ఫస్ట్ థింగ్ హిస్ట్రోస్కోపీ అంటే మనము గర్భసంచి ద్వారం ఇక్కడ ఉంటుంది కదా, ద్వారంలో నుంచి సర్విక్స్లో నుంచి గర్భసంచిలోకి ఒక చిన్న 5 mm స్కోప్ పంపించి గర్భసంచి లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఎట్లా అంటే కొంతమందికి పాలిప్స్ ఉంటాయి, కొంతమందికి ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, గర్భసంచిలో గడ్డలు, కొంతమందికి గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఎండోమెట్రైటిస్ అంటాం అనమాట. సో ఇవన్నీ ఎలా ఉంది, అదంతా ఎట్లా, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, లేదు అంటే అసలు ఉందా లేదా. కొంతమందికి ఏంటంటే ముందు ఒకసారి ఐవీఎఫ్ అయిపోయి ఫెయిల్యూర్స్ కూడా అవుతాయి అన్నమాట. ఆ ఫెయిల్యూర్కి కాజ్ ఏంటి అనేది తెలుసుకోవటానికి మనం ఇది చేస్తాం అనమాట. ఇది ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్ అనమాట. మార్నింగ్ రావచ్చు, చిన్న ఎనస్థీసియా ఇస్తారు, స్మాల్ జిఏనే ఇస్తారు, జనరల్ ఎనస్థీసియా, కాకపోతే ఐవీ ఫ్లూయిడ్లో ఇస్తారు. మీరు ఎమ్మటే రికవర్ అవుతారు వితిన్ ½ an hour అండ్ ఒక 3-4 hours తర్వాత డిశ్చార్జ్ చేసేస్తారు. సో డే కేర్ ప్రొసీజర్, మీరు హాస్పిటల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉండదన్నమాట. ఈ ప్రొసీజర్ అయిన తర్వాత రెస్ట్ కూడా నెక్స్ట్ డే నుంచి మీరు నార్మల్ రొటీన్ వర్క్ చేసుకోవచ్చు. కొంచెం ఆ ఫస్ట్ డే కొద్దిగా స్పాటింగ్ ఏమైనా ఉండొచ్చు. సో ఈ గర్భసంచి లోపల ఏం ప్రాబ్లం ఉందో అవన్నీ చూసుకొని, ఇన్ కేస్ చిన్న చిన్న పాలిప్స్ ఉన్నా, లేదన్నా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, పాలిప్స్ ఉంటే మనం తీసేస్తాం, ఫైబ్రాయిడ్స్ ఉన్న సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ కొన్ని గర్భసంచి లోపల గోడల్లో కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా మనం తీసేసేస్తాము. అండ్ ఇన్ఫెక్షన్ ఉంటే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనేది ఇస్తామన్నమాట. ఆఫ్టర్ డూయింగ్ ద ప్రొసీజర్ ఒక 2 weeksకి ఇస్తాం పేషెంట్స్కి, డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫెక్షన్ వల్ల. సో ఆ తర్వాత అది క్యూర్ అయితే మళ్ళీ సెకండ్ టైం ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళచ్చు. కానీ కొంతమందికి ఫస్ట్ ఐవీఎఫ్ చేసేటప్పుడు మనం ఇంజెక్షన్స్ ఇచ్చే 10 daysలో కూడా మనం గర్భసంచి అంతా చెక్ చేస్తాం. అలా ఆ టైంలోనే మనకి ఏదైనా ప్రాబ్లం కనిపిస్తే, సో ఆ ఎగ్ పికప్ అయిన తర్వాత నెక్స్ట్ సైకిల్లో మనం ఈ హిస్ట్రోస్కోపీ ప్రొసీజర్ చేస్తాం. కొంతమందికి ఏంటి అంటే ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత అన్నీ మనకి స్కాన్స్లో కనిపించవు అనమాట. సో కొన్ని మనం డైరెక్ట్గా స్కోప్ పంపించినప్పుడే మనం గర్భసంచిలో ఏంటి ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకుంటాం. సో అలాంటి పేషెంట్స్కి మనం హిస్ట్రోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసేసి లాప్రోస్కోపీ అంటే మనము ఆడవాళ్ళకి అబ్డామిన్ నుంచి అంటే పొట్ట మీద నుంచి ఒక 10 mm స్కోప్ పంపించి గర్భసంచి ఎలా ఉంది బయట వైపు, మన ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలాగున్నాయి, మన అండాశయాలు ఎలాగున్నాయి, లేదంటే గర్భసంచి దగ్గర మీద ఇన్ఫెక్షన్స్, గర్భసంచిలో కూడా పైన కూడా గడ్డలు ఉన్నాయా, లేదంటే అండాశయాల్లో ఏదైనా సిస్ట్లు ఉన్నాయా, ట్యూబ్స్లో హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ట్యూబ్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే ఫెలోపియన్ ట్యూబ్స్ కొంతమందికి బ్లాక్ అయి ఉంటాయి, అలాంటివన్నీ కూడా మనకి లాప్రోస్కోపీ ద్వారా తెలుస్తాయి అన్నమాట. సో అది డే కేర్ ప్రొసీజర్. కొంతమందికి అంటే జస్ట్ డయాగ్నోస్టిక్ అనుకోండి లాప్రోస్కోపీ, ఇట్ ఈస్ అ డే కేర్ ప్రొసీజర్. మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి వెళ్తారు. అదే ఏదన్నా లైక్ ఏదైనా ప్రొసీజర్ చేయాలి, థెరపటిక్ ప్రొసీజర్ అనుకోండి, అంటే ఏదైనా గడ్డలు ఉన్నా తీసేయటం లాంటిది, ట్యూబ్స్లో ఏదన్నా కొన్నిసార్లు ఫెలోపియన్ ట్యూబ్స్లో నీరు చేరటం వల్ల ఫెలోపియన్ ట్యూబ్స్ని కట్ చేసేస్తాం, లేదంటే బ్లాక్ చేస్తాము, అట్లా చేస్తాం అనమాట. అలా ఇంకా ఏదన్నా ఓవరీలో సిస్ట్లు అంటే ఎండోమెట్రియోమాస్ కానీ ఓవేరియన్ సిస్ట్లు ఉన్నా కూడా, గర్భసంచి చుట్టూతో ఎండోమెట్రైటిస్ ఉన్న, పీసీఓడి డ్రిల్లింగ్, ఇలాంటి అన్నిటికి కూడా మీరు 1-2 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాని తర్వాత అంతా రికవర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తారనమాట. ఒక 1 week మ్యాక్సిమం రెస్ట్ ఉండాలన్నమాట. సో ఇది లాప్రోస్కోపీకి హిస్ట్రోస్కోపీకి ఉన్న డిఫరెన్సెస్ అనమాట. సో లాప్రోస్కోపీ మోస్ట్లీ పీసీఓడి డ్రిల్లింగ్కి, ఏదైనా ట్యూబల్ బ్లాకేజ్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్, ఎండోమెట్రియోమా అంటే గడ్డలు అనమాట. ఎట్లా అంటే మన నార్మల్గా ప్రతి నెల మనకు వచ్చే బ్లీడింగ్ బయటకు వచ్చే బదులు గర్భసంచిలో నుంచి ఇలా ఫెలోపియన్ ట్యూబ్స్లో నుంచి ఇట్లా బయటకు వచ్చి అదంతా బ్లడ్ క్లాట్ అయిపోయి మన ఓవరీస్లో ఉండిపోద్ది. అండ్ ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు అది కూడా బ్లీడ్ అవటం వల్ల చాక్లెట్ సిస్టిక్ ఫ్లూయిడ్ ఫిల్డ్ బ్యాగ్స్ లాగా తయారైపోయి మన ఓవరీస్లో ఉంటాయి. సో వాటి వల్ల మన అండాశయంలో ఉన్న ఎగ్స్ క్వాలిటీ తగ్గుతాయి అన్నమాట. సో కొంతమందికి అవి తీసేస్తాము. అండ్ ఇవన్నీ డిపాజిట్ అవి ఉంటాయి కూడా అనమాట. ఈ ఎండోమెట్రియోసిస్ మన గర్భసంచి మీద, మన ట్యూబ్స్ మీద అలాంటి ఉన్నప్పుడు కూడా మనం వాటికి ట్రీట్మెంట్ కోసం కాలుస్తాము, ఇట్లాంటివన్నీ చేస్తాం అనమాట. అలా చేసినప్పుడు కొంతమందికి ఐడేషన్స్ ఫామ్ అయి ఉంటాయి కూడా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇవి ఈ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీకి ఉన్న డిఫరెన్సెస్. వీటి గురించి ఇంకా మీకు క్లియర్గా తెలుసుకోవాలంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.